హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ యొక్క వీడియోలో మనం బిఫోర్ 1987 దాకా ఉన్నటువంటి మెయిన్ డేట్ అని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం 1857 తిరుగుబాటుకు సంబంధించి అండ్ అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి టాపిక్ సంబంధించి ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి మరి కొన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేటా కూడా మీకైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో మనం ఎడిషనల్గా కొంత ఇంపార్టెంట్ అయినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ప్రీవియస్గానే మీకు 2 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్ర యొక్క పార్ట్ 1 పార్ట్ 2 ఆ యొక్క 2 పార్ట్స్ చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లింక్స్ ద్వారా ఎడిషనల్ డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. ఇప్పటివరకు మీకు డిస్ప్లే పైన కనిపించినటువంటి క్వశ్చన్స్ అనేటి యొక్క అండ్ అదేవిధంగా ప్రీవియస్గా చెప్పినటువంటి క్లాసెస్ యొక్క ఆల్రెడీ మెటీరియల్ అనేది మీకు అందరికీ ఇవ్వడం జరిగింది. 3000 ప్రీవియస్ ఇయర్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్. ఓకేనా. లాస్ట్ 30 ఇయర్స్ సంబంధించినటువంటి 3000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఈ యొక్క క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క బుక్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క బుక్ని అయితే తీసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్, బిఫోర్ ద చంపారన్ సత్యాగ్రహ ద ఫార్మర్స్ ఆఫ్ చంపారన్ యూజ్ టు అడాప్ట్ ద పంచకతీయ సిస్టమ్ ఇన్ విచ్ డాష్ వేర్ సోన్ ఇన్ 5 కతీయ అవుట్ ఆఫ్ బిగాస్ ల్యాండ్. సో చంపారన్ సత్యాగ్రహానికి ముందు చంపారన్ రైతులు అంటే ఈ యొక్క బీహార్లో ఉన్నటువంటి చంపారన్ రైతులు పంచకతీయ విధానాన్ని అవలంబించే వాళ్ళు. సో దీంట్లో బీగా భూమిలో 5 కథలలో ఏది విత్తడం జరిగింది? సో ఏది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పంచకతీయ అనే విధానం ఒకటి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా చంపారన్ ఉద్యమం అనేది భారతదేశంలో గాంధీజీ యొక్క మొట్టమొదటి ఉద్యమం కదా. సో ఈ యొక్క చంపారన్ సత్యాగ్రహం అనేది సో అక్కడ ఏముంది, నీలి మందు అనేది పండించడం జరుగుతుంది. సో నీలి మందు అనేది 5 కతీయాల్లో విత్తుతారు కాబట్టి దాన్ని మనం పంచకతీయ విధానం అని అనడం జరుగుతుంది. సో ఓకే, మరి ఈ యొక్క చంపారన్ సంబంధించి గాంధీజీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే మొట్టమొదటి సత్యాగ్రహం ఇక్కడనే జరిగింది కదా. అది ఎప్పుడు 1917లో జరిగింది. 1917లో ఓకేనా, ఏప్రిల్లో జరిగింది ఈ యొక్క సత్యాగ్రహం అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా బై లార్డ్ కార్న్వాలిస్. సో ఈ కింది వాటిలో లార్డ్ కార్న్వాలిస్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఏ సిద్ధాంతం అనేది బెంగాల్, బీహార్, ఒడిషాలో ఉండడం జరిగింది? అది పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్వారీ, మహల్వారీ, ఇజారీదారీ. ఓకేనా. సో రైత్వారీ, మహల్వారీ, ఇజారీదారీ, శాశ్వత ఒప్పందం. ఏంటి ఫ్రెండ్స్, అది పర్మనెంట్ సెటిల్మెంట్. దట్ మీన్స్ శాశ్వత ఒప్పందం సిస్టమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 1793లో దీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది లార్డ్ కార్న్వాలిస్. సో ఇది మనకు మేజర్ అయినటువంటి డేటా. సో దీన్ని మనం ఇంకో పేరు ఏమని పిలుస్తాం అంటే జమీందారీ వ్యవస్థ అనడం జరుగుతుంది. ఓకేనా. మనం ఎక్కువగా జమీందారీ వింటాం, జమీందారీ, మహల్వార్, రైతువారి వింటాం. అయితే ఈ యొక్క జమీందారీ వ్యవస్థనే శాశ్వత ఒప్పందం అయితే అనుకోవడం జరుగుతుంది. ఇది ఎవరెవరికి మధ్య జరుగుతుందంటే జమీందారికి మరియు కంపెనీకి మధ్య అయితే జరుగుతుంది. భూ ఆదాయాన్ని నిర్ణయించుకోవడానికి దీని అయితే ఏర్పాటు చేస్తారు. తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి రైతువారి ఉంది కదా ఆప్షన్స్లలో. సో రైతువారి వచ్చేసి సర్ థామస్ మన్రో చేత దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కనిపిస్తుంది మహల్వారి వచ్చేసి మన హోల్ట్ మాచెంజీ గవర్నర్ అయితే 1822లో మహల్వారి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇజారీదారి వ్యవస్థ ఉంది కదా, దాని గురించి మనం ఈ యొక్క వీడియోలోనే అప్కమింగ్ క్వశ్చన్స్లలో సార్ట్అవుట్ చేద్దాం. ఓకేనా. సో ఈ యొక్క మహల్వారి వ్యవస్థ ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దు అయినటువంటి ఆగ్రా, అవధ్ కానీ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా అక్కడ, అండ్ అదేవిధంగా గంగానది లోయల్లో, అండ్ అదేవిధంగా మోస్ట్లీ పంజాబ్ లాంటి ఏరియాలలో మనకి ఇదైతే ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1793 డాష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిషా. సో బెంగాల్లో, బీహార్లో, ఒడిషా. సో మీకు క్లారిటీ ఉంది కదా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషా. సో ఈ యొక్క ఏరియాలో ప్రవేశపెట్టింది ఏంటి ఫ్రెండ్స్, చెప్పండి? పర్మనెంట్ సెటిల్మెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటిది? శాశ్వత ఒప్పందం. ఓకేనా. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకేనా. వీడియో అయిపోగానే ఎమ్మటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ అడిషనల్గా మీకు వీడియో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు వాళ్ళ యొక్క డేటాబేస్ నుంచి రీట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1830 ఇన్ సెంట్రల్ ప్రావిన్స్. సెంట్రల్ ప్రావిన్స్ అంటే ఏంటిది? మధ్యప్రదేశ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ పంజాబ్. సో మధ్యప్రదేశ్ అయితే మీ అందరికి ఐడియానే ఉంటుంది కదా. సో ఇక్కడ మన యొక్క తెలంగాణ, మన యొక్క ఏపీ, అండ్ ఇక్కడ మనకు చండీగఢ్, ఈ యొక్క ఏరియాస్ అన్నీ ఉంటాయి కదా, ఛత్తీస్గఢ్. ఓకేనా. సో మహారాష్ట్ర. సో ఇక్కడ ఉండేది మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ఆ యొక్క ఏరియాలో 1830లో ఏ రకమైనటువంటి వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది? సో మనం ఇలాగనే డిస్కస్ చేసుకున్నాం శాశ్వత ఒప్పందం అనేది. సో ఇది పక్క పెట్టేస్తే మిగిలిన ఏమున్నాయి ఫ్రెండ్స్? మహల్వారీ, ఇజారీదారీ అండ్ అదేవిధంగా రైతువారీ. సో ప్రవేశపెట్టింది మహల్వారీ. ఓకేనా. ఇలాగ ప్రావిన్సెస్ అని చెప్పుకున్నాం కదా, అదే దీని గురించి యొక్క ప్రావిన్సెస్.
సో పశ్చిమ యూపీ కూడా మన దీంట్లో ఫోకస్ అవుతుంది. అండ్ అదేవిధంగా మధ్యప్రదేశ్, పంజాబ్. మరి దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 1822. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అయితే మనకు ఇంప్లిమెంట్ అయింది 1830లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైతువారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. సో రైతువారీ పద్ధతి అనేది లేదా రైతువారీ వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 1820లో. ఓకే, 1820లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎవరు ప్రవేశపెట్టారంటే రైతువారీ వ్యవస్థని సర్ థామస్ మన్రో, గవర్నర్, మద్రాస్ గవర్నర్ అయినటువంటి సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది ఎక్కడెక్కడ మనకు అమల్లో ఉంది అంటే ముంబై. ఓకేనా, సో ముంబై ఈ యొక్క ఏరియా అంటే ఇక్కడ మనకు గుజరాత్ వస్తుంది, ఈ యొక్క ఏరియా ముంబై. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఏరియా ఉంటుంది. ఓకే, ఇక్కడ ముంబై. అండ్ అదేవిధంగా ఏపీ కింద మద్రాస్ అంటే ప్రజెంట్ చెన్నై, తమిళనాడు ఈ యొక్క ఏరియా ఉంటుంది. అండ్ అదేవిధంగా అస్సాం అండ్ అదేవిధంగా కూర్గ్ ఆ యొక్క ఏరియాలో మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఏరియాలో ఇదైతే మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైతువారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ డాష్ అండ్ డాష్. సో డాష్ అండ్ డాష్ అని డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మద్రాస్ అనేది కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎందుకనే నేను మీకు ఇలాగ చెప్పింది ఎక్కడెక్కడ బాంబే అండ్ మద్రాస్. సో దీన్ని ఏమని చదువుకోవాలి, బాంబే మరియు మద్రాస్ కాబట్టి బాంబే అండ్ డాష్ అని ఇవ్వచ్చు. ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిన డాష్ అండ్ మద్రాస్ అని ఇవ్వచ్చు, లేకపోతే రైతువారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ డాష్ అండ్ డాష్, బాంబే మద్రాస్, పంజాబ్ కోల్కతా, కోల్కతా ఒడిషా, ఒడిషా బాంబే, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, బాంబే అండ్ మద్రాస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో బొంబాయి అండ్ అదేవిధంగా మద్రాస్ ఈ రెండు ఏరియాల్లో మనకైతే అటాచ్ చేయడం జరిగింది. సో మన యొక్క తెలంగాణకి బొంబాయి అటాచ్ అయి ఉంటుంది, అంటే ముంబై దట్ మీన్స్ మహారాష్ట్ర. అండ్ అదేవిధంగా మన కింద ఏముంటుంది, చెన్నై ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ హిజారిదారీ సిస్టమ్ వేర్ రైట్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ రెవెన్యూ వాస్ ఆక్షన్ టు ద హైయెస్ట్ బిడర్ ఫర్ 5 years. సో ఇదేం లేదు ఫ్రెండ్స్, ఇది వేలంపాట లాంటిదన్నమాట. ఈ యొక్క హిజారిదార్ వ్యవస్థ లేదా ఇజారిదార్ వ్యవస్థ అనేది మనకి ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1773లో. ఓకే, 1773లో ప్రవేశపెట్టినటువంటి ఇజారిదారి వ్యవస్థ అనేది ఎవరు ప్రవేశపెట్టారంటే వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మన యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్. అయితే దీంట్లో ఏంటిదంటే వేలంపాట వేస్తారు. ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి 5 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ అనేది. ఓకేనా, సో ఆ యొక్క పొలాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం, ఆ యొక్క ల్యాండ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మొత్తం వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పాడబడతారు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా, ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్ లేదా ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద విలియం హంటర్ కమిషన్ ఫార్మ్ టు రివ్యూ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో విద్యా వ్యవస్థ సమీక్షించడానికి ఎవరు రావడం జరిగింది, హంటర్ కమిషన్ రావడం జరిగింది. ఓకే, హంటర్ కమిషన్ ఎప్పుడు వచ్చింది, 1882లో. ఓకేనా, 1882లో. చాలా చాలా ఇంపార్టెంట్, 1882 మనకు అదేగా క్వశ్చన్. ఇది ఫామ్ అయింది, వచ్చింది, మొత్తం ఇక అట్నే అనుకోవాలి ఇక. సో ఈ యొక్క హంటర్ కమిషన్ వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, వైస్రాయ్ వచ్చేసి లార్డ్ రిప్పన్ ఉండడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 8 మంది అయితే ఉండడం జరిగింది ఈ యొక్క కమిషన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ అడ్వకేటెడ్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పాశ్చాత్య విద్య మరియు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలని ఎవరు కోరుకోవడం జరిగింది, ఎవరు వాదించారు, అది కూడా ఇండియా తరపున. ఓకేనా, సంస్కృతం అడగలేదు, హిందీ అడగలేదు, పోనీ మన యొక్క రీజనల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు కానీ తమిళ్ కానీ మరి ఇంకే లాంగ్వేజ్ అడగకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రవేశపెట్టాలని మన యొక్క ఇండియన్సే వాదించడం జరిగింది. ఆ యొక్క వాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్ మోహన్ రాయ్ అయితే దీని గురించి ఫైట్ అయితే చేయడం జరిగింది. ఇతన్ని ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ రిజనెన్స్ అండ్ సోషల్ ఫార్మర్ అయితే అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా బ్రహ్మ సమాజ స్థాపకుడు కూడా ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ఫౌండెడ్ డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్ పూణే ఇన్ 1884. సో 1884లో పూణేలో ఎడ్యుకేషన్ సొసైటీ అంటే దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎవరు స్థాపించడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎవరు చెప్పండి, బాలగంగాధర్ తిలక్, విష్ణు శాస్త్రి తిప్లంకర్, బాలగంగాధర్ తిలక్. చాలా చాలా ఇంపార్టెంట్. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని పూణేలో ఏర్పాటు చేయడం జరిగింది 1884లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ జ్ఞాన్ ప్రసారక్ మండలి వాజ్ ఫార్మ్డ్ బై. సో ఈ యొక్క వయోజన విద్యా సంస్థ అండ్ అదేవిధంగా జ్ఞాన ప్రసారక మండలి అనేది ఎవరి ద్వారా స్థాపించబడింది. సో ఎవరి ద్వారా ఫ్రెండ్స్, నౌరోజీ, దాదాబాయ్ నౌరోజీ. పెద్దల్లో విద్యా వ్యాప్తిని పెంపొందించడానికి
దీనైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాబాయి నౌరోజీ యొక్క మరొక బిరుదు ఏంటిది? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్, ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డాష్ బ్రిటిషర్స్ మేడ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఆంగ్లాన్ని ఒక బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో అంటే దట్ ఈస్ 1835లో. సో 1835లో చేయడం జరిగింది. సో ఆ యొక్క టైంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. విలియం బెంటింగ్ గారు 1835లో ఈ యొక్క ప్రొసీజర్ అయితే చేయడం జరిగింది. మేజర్గా స్కూల్స్కి అండ్ అదేవిధంగా యూనివర్సిటీస్కి ఇంగ్లీష్ అనేది ఒక మాధ్యమంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటూ మనకి ఒక కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క లెజిస్లేటివ్ చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఇన్ 1835. ఓకేనా, ఆ యొక్క టైంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? విలియం బెంటింగ్. ఓకేనా, వచ్చినటువంటి యాక్ట్ ఏంటిది? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా ఇంగ్లీష్ విద్యా చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డాష్ బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా విచ్ వాజ్ నోన్ వుడ్స్ డిస్పాచ్. సో వుడ్స్ డిస్పాచ్ అనేది ఇక్కడ మనకు కీ పాయింట్. వుడ్స్ డిస్పాచ్ చార్లెస్ వుడ్. ఓకేనా, సో ఆయన పూర్తి పేరు వచ్చేసి చార్లెస్ వుడ్. దాని పేరు పైన మనకి ఒక పాయింట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఏమనుకుంటారంటే వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక నేమ్ ఏమో, కానీ సో వుడ్స్ అంటే చార్లెస్ వుడ్ ఆయన పేరు పైన. ఓకేనా, ఇది ఎప్పుడు వచ్చిందంటే 1854లో. సరే, ఇలా 1835లో చట్టం వచ్చింది అన్నారు. మరి ఇక్కడ వేరే తిరిగి కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ వుడ్స్ బేస్ పైన తీసుకురావడం జరిగింది. ఇక్కడ మ్యాగ్నా కార్టాగా దీని అయితే ఫోకస్ చేయడం జరుగుతుంది. వుడ్స్ డిస్పాచ్ అనేది ఇది 1854లో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకం అనేది ఇది లండన్ విశ్వవిద్యాలయం మోడల్లోనే ఇండియాలోని బొంబాయిలో, మద్రాసులో, కలకత్తాలో యూనివర్సిటీలు అయితే అంటే విశ్వవిద్యాలయాలు అయితే స్థాపించడం జరిగింది 1857లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ ద బ్రిటిషర్స్ మేడ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా. సో సేమ్ క్వశ్చన్ కదా, 1835. సో ఎప్పుడు బోధనా మాధ్యమంగా చేయడం జరిగింది అంటేనేమో 1835. మ్యాగ్నా కార్టా కానీ లేకపోతే వుడ్స్ డిస్పాచ్ అన్న, ఓకేనా, చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అంటే ఆటోమేటిక్గా మనకు 1854 అయితే రావడం జరుగుతుంది యూనివర్సిటీస్ బేస్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఏ వీక్లీ న్యూస్ పేపర్ ఇన్ కామన్వీల్ ఇన్ 1914. సో 1914లో మనకి ఒక కామన్వీల్ అనేటటువంటి వారపత్రిక అనేది రావడం జరిగింది. సో దీన్ని ఎవరు స్థాపించారు అంటే అనిబిసెంట్ అయితే స్థాపించడం జరిగింది. దీన్ని ఎప్పుడు స్థాపించింది అంటే 1914లో. క్లియర్గా మనకు అది కనిపిస్తూనే ఉంది. ఓకేనా, భారత జాతీయోద్యమానికి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సంస్థని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు మేజర్గా 2 వారపత్రికలను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వారపత్రిక అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా అనిబిసెంట్కి సంబంధించి కనుక డేటా తీసుకుంటే 1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశానికి అంటే వార్షిక సమావేశానికి కూడా అధ్యక్షురాలు అయితే అవ్వడం జరిగింది. షీఈ్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఇన్ 1917. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1778 ద బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్. సో బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? సో బ్రిటిష్ వాళ్ళు 1778లో వాళ్ళ యొక్క స్థావరాలలో మేజర్ది కలకత్తా కాబట్టి కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఓకే, మరి దీని నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి న్యూస్ ఏంటిది? మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంటిది? సో 1778లో దీన్ని ఏర్పాటు చేస్తే 1780లో మొట్టమొదటి న్యూస్ పేపర్ బయటికి రావడం జరిగింది. దట్ ఈస్ బెంగాల్ గెజిట్ అయితే బయటకైతే రావడం జరిగింది. ఓకేనా, సో దీన్ని ఏర్పాటు చేసింది జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఓకేనా, జేమ్స్ అగస్టస్ హిక్కీ. దాని యొక్క పేరు వచ్చేసి బెంగాల్ గెజిట్. అండ్ అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకుంది వాళ్ళు సొంతంగా అంటే 1684లో. అండ్ అదేవిధంగా అసలు ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేసింది ఎప్పుడు అంటే 1440లో. ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేసింది గుటెన్బర్గ్ కదా 1440లో. తర్వాత మనకి ఒక ప్రొసీజర్ అయితే అయింది. సో భారతదేశంలో మొట్టమొదటిగా ఆక్రమితులు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు కదా. సో వాళ్ళ యొక్క ప్రింటింగ్ ప్రెస్ని గోవాలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1556లో. అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. గోవాలో పోర్చుగీస్ వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1556లో. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి 1778లో. సో దీని నుంచి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటి న్యూస్ పేపర్. ఇవన్నీ ప్రింటింగ్ ప్రెస్లు దేనికంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ టైప్ చేసుకోవడానికి లేదా లోకల్ ఇన్ఫర్మేషన్ని బయటికి తీసుకెళ్ళడానికి తప్ప ఒక న్యూస్ పేపర్ మాదిరిగా అయితే బయటికి తీసుకురాలేదు. అయితే మొట్టమొదటిసారిగా 1778లో ఏర్పాటు చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే మనకు బెంగాల్ గెజిట్ అయితే రావడం జరిగింది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంటిదంటే అది బెంగాల్ గెజిట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ఫౌండెడ్ మరాఠీ న్యూస్ పేపర్ కేసరి. సో మరాఠీ న్యూస్ పేపర్ అనేటువంటి కేసరిని ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? దట్ ఈస్ బాలగంగాధర్ తిలక్. సో ఇక్కడ 2 పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మరాఠా న్యూస్ పేపర్, ఇది ఇంగ్లీష్లో వస్తుంది. కేసరి అనేది మరాఠీ భాషలో అయితే రావడం జరుగుతుంది. 2 పేపర్లు అయితే ఉంటాయి ఈ యొక్క బాలగంగాధర్ సంబంధించినటువంటి డేటా. ఓకేనా. సో దీనికి సంబంధించి ఒక ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1881 1881 ఎటు రాసినట్టే వస్తుంది.
And next question, which one of the following newspaper was published in లోకమాన్య తిలక్ డ్యూరింగ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్? సో భారత జాతీయోద్యమంలో భాగంగా లోకమాన్య తిలక్ ప్రచురించినటువంటి పత్రిక ఏంటిది? లోకమాన్య తిలక్ అంటే ఎవరు? ఎవరి యొక్క బిరుదు లోకమాన్య తిలక్ అనేది? బాలగంగాధర్ తిలక్, కాబట్టి కేసరి ఈజ్ అవర్ ఆన్సర్. సో యుగాంతర్ పత్రిక వేరే వాళ్ళది, అమృత్ బజార్ పత్రిక వేరే వాళ్ళది, బెంగాలీ వేరే వాళ్ళది, కాబట్టి ఆటోమేటిక్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఫిల్టర్ చేసుకోవచ్చు? మనకి మిగిలిన 3 ఆప్షన్స్ పైన గ్రిప్ ఉన్నప్పుడు. ఆ గ్రిప్ ఎప్పుడు వస్తుంది? పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. ఓన్లీ మార్క్ టెస్ట్ రాస్తే సబ్జెక్ట్ రాదు. సబ్జెక్ట్ వస్తే ఎగ్జామ్ ఎట్లా పర్ఫామ్ చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ మనం సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఏమవుతుందంటే ఇచ్చినటువంటి థియరీ నుంచి మనకు కీ పాయింట్స్ ఏంటివి అనేది ఒక షార్ట్ నోట్స్ అవుతుంది. ఈ యొక్క షార్ట్ నోట్స్ని ఎగ్జామ్ హాల్లో మనం ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసినప్పుడు మనకు బై మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో కొద్దిమంది డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు వితౌట్ మార్క్ టెస్ట్లతోటి. వాళ్ళకు థియరీ ఐడియా ఉంటుంది, కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్లో వాళ్ళు అడిగేటటువంటి లాజిక్ అనేది మిస్ అవుతూ ఉంటారు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఓన్లీ మార్క్ టెస్ట్లే ప్రిపేర్ అవుతారు వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఇదే బట్టి పడతాడు. భారత జాతీయ ఉద్యమంలో లోకమాన్య తిలక్ అంటే వేరే పర్సన్ అని అనుకుంటాడు. లోకమాన్య తిలక్ అంటే అతను ఒక పర్సను అని అనుకుంటాడు, కానీ అది ఒక బిరుదు. అది ఎవరిది? బాలగంగాధర్ తిలక్ యొక్క బిరుదు. ఇదే మార్క్ టెస్టులు రాసే వాళ్ళకి సబ్జెక్ట్ వాళ్ళకున్న డిఫరెన్స్. ఓకేనా? కాబట్టి మీరా ఇక మిస్టేక్ చేయకూడదు. ఒకసారి మీ ఎగ్జామ్లో వచ్చింది, ఇది మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ లేదు. సేమ్ ఇదే పాయింట్. నెక్స్ట్ ఏం చేయొచ్చు? భారత జాతీయ ఉద్యమం సమయంలో బాలగంగాధర్ తిలక్ ప్రచురించినటువంటి వార్తాపత్రిక ఏంటిది అంటే సేమ్ ఆప్షన్స్లో ఇదే ఆప్షన్స్ ఇవ్వచ్చు. లోకమాన్య తిలక్, కేసరి. ఓకే, బండ గుర్తు పెట్టుకున్నాం. అక్కడ ఇవ్వేసరికి కేసరి ఇదే ఉంటుంది. బాలగంగాధర్ తిలక్ గురించి మనకు తెలియదుగా, ఎందుకంటే మనం రాసినటువంటి మార్క్ టెస్ట్లో అది రాలేదని వదిలేస్తాం. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో థియరీ ప్రిపేర్ అవ్వండి. డైలీ ఒక మార్క్ టెస్ట్ రాయండి. డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీకు ఒకవేళ మార్క్ టెస్ట్లు కావాలంటే లింక్స్ అనేవి అందుబాటులోనే ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ పబ్లిష్డ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ని ఎవరు పబ్లిష్ చేయడం జరిగింది? సో ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఒకటి ఇండియా పర్సన్స్, రెండోది వచ్చేసి ఓవరాల్గా. ఇక్కడ భారతదేశంలో మొదటి వార్తాపత్రికని ఎవరు ప్రచురించారని అడిగిండు కాబట్టి ఎవరు? జేమ్స్ హిక్కీ. పత్రిక పేరేంటిది? ద బెంగాల్ గెజిట్. ఇది ఎక్కడొచ్చింది? కలకత్తాలో వచ్చింది. ఇది ఎప్పుడు స్థాపించడం జరిగింది? 1778లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేస్తే 1780లో ప్రింట్అవుట్ అయ్యి బయటకు వచ్చింది. ఓకేనా? మరి ఇది ఏ రోజు స్టార్ట్ చేశారంటే 29 జనవరి 1780. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మీకు కీ పాయింట్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నా. మీరు జస్ట్ దాన్ని ఎగ్జామ్ పేపర్లో మీరు ప్రజెంట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూస్ పేపర్ ద బాంబే టైమ్స్ అండ్ జర్నల్ ఆఫ్ కామర్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1829 AD. ఇన్ డాష్ ఇట్ రీనేమ్డ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క పాత పేరు వచ్చేసి ద బాంబే టైమ్స్. అయితే ఈ యొక్క న్యూస్ పేపర్ సంబంధించినటువంటి డేటా అనేది ఏ సంవత్సరంలో మనకు ఎక్స్చేంజ్ అయింది అంటే నేమ్ అనేది అప్డేట్ అయింది అంటే 1861లో. సో ద బాంబే టైమ్స్ అండ్ జర్నల్ ఆఫ్ కామర్స్ అనేటటువంటి న్యూస్ పేపర్ అనేది 1838 నవంబర్ 3న మనకి ఒక బాంబే నుంచి అయితే దీని అయితే ప్రచురించడం జరిగింది. తర్వాత దీన్ని ఎప్పుడెప్పుడు చేయడం జరిగిందంటే యాక్చువల్గా ఇది వీక్లీ 2 టైమ్స్ వచ్చేదన్నమాట. అంటే వీక్లీ వెడ్నెస్డే అండ్ అదేవిధంగా సాటర్డే, అంటే బుధవారం మరియు శనివారంలో రిలీజ్ అయ్యేది. వారపత్రిక అంటే వారానికి ఒకసారి వస్తుంది, మాసపత్రిక అంటే నెలకు ఒకసారి వస్తుంది, దినపత్రిక అంటే రోజుకు ఒకసారి వస్తుంది. అండ్ అదేవిధంగా వీక్లీ 2 టైమ్స్ వచ్చేటటువంటి పత్రిక ఈ యొక్క టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది 1851లో దినపత్రికగా మారింది. ఓకేనా? వీక్లీ 2 టైమ్స్ వచ్చేది, డైలీ 1 టైం వచ్చేటట్టు దినపత్రికగా 1851లో మారింది. ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్కి ఇది ఏమైంది? టైమ్స్ ఆఫ్ ఇండియాగా మారింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మారింది? 1861. మరి ఏ తేదీన? 28 సెప్టెంబర్ 28, 1861న ద టైమ్స్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. సో ఇక్కడ మీకు స్టోరీ మొత్తం క్లియర్ కనిపిస్తుంది. హౌ టు జస్ట్ ఫాలో ద ఇన్ఫర్మేషన్ అండ్ రిపీట్ అగైన్. సో 2-3 సార్లు వీడియో చూడండి, డెఫినెట్గా మీకు స్కోర్ పెరుగుతుంది. ఓకేనా? సబ్జెక్ట్ కూడా వస్తుంది ఎట్ ద సేమ్ టైం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ బై లోకమాన్య తిలక్ టు హెల్ప్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్? సో స్వాతంత్ర పోరాటంలో సాయం కోసం లోకమాన్య తిలక్ ఏ వార్తాపత్రికను స్థాపించడం జరిగింది? సో బాలగంగాధర్ తిలకే మనకి ఒక లోకమాన్య తిలక్. ఇద్దరు వేరు కాదు, ఒకలే. ఓకేనా? సో ఏ పత్రిక ఫ్రెండ్స్? ఇచ్చిన 4 ఆప్షన్ చూడండి. గదర్, హరిజన్, ఆర్టీ బజార్, ఇంకొకటి కేసరి. సో కేసరి. మరాఠా ఇచ్చిన మరాఠానే అనుకోవాలి. ఓకేనా? ఎందుకంటే దాంట్లో ఏదో ఒకటి మాత్రమే పాసిబుల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ 30th May 1826. దిస్ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ హిందీ జర్నలిజం డే. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దిస్ న్యూస్ పేపర్? ఏ న్యూస్ పేపర్ వల్ల
హిందీ జర్నలిజం డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ యొక్క న్యూస్ పేపర్ ఏంటిది? బెంగాల్ గెజిట, అమర్ ఉజాలనా, లేకపోతే ఉదంత మార్తాండ, లేకపోతే సమాచార సుధా దర్శన. ఏంటి ఫ్రెండ్స్? ఉదంత మార్తాండ్. ఉదంత్ మార్తాండ్. సో ఇది 1826 మే 30ని దీనైతే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక వారపత్రిక, దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఎప్పుడు వచ్చేదంటే ప్రతి బుధవారం అయితే రావడం జరిగింది. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే జుగల్ కిషోర్ శుక్లా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? అందుకంటే ఇది యాక్చువల్ ఏ లాంగ్వేజ్ వస్తుందంటే ఇది హిందీ లాంగ్వేజ్లో వచ్చేది. పేరేంటని మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, సర్ చార్లెస్ విల్కిన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్లేషన్? ఈ కింది వాటిలో దేని యొక్క ట్రాన్స్లేషన్కి సర్ చార్లెస్ విల్కిన్స్ ఫేమస్? సో ఇది ఫ్రెండ్స్, భారతదేశంలో ఈ యొక్క హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం ఏంటిది? భగవద్గీత. సో భగవద్గీతని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించింది సర్ చార్లెస్ విల్కిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ హూ హ్యాడ్ పబ్లిష్డ్ న్యూస్ పేపర్ యంగ్ ఇండియా? సో యంగ్ ఇండియా న్యూస్ పేపర్ని పబ్లిష్ చేసింది ఎవరు? భారత స్వాతంత్ర పోరాట సమయంలో యంగ్ ఇండియా పత్రికను స్థాపించి దాన్ని నడిపింది ఎవరు ఫ్రెండ్స్? ఇది కూడా తెలియకుండా చాలా కష్టం. ఎంకే గాంధీ. ఇది కూడా కష్టమే అంటారు. మళ్ళీ ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు, ఎంకే గాంధీ అని ఇచ్చింది అనుకోండి. సో మనకు ఎంకే అంటే తెలియదు కదా. సో ఇతను ఎవరు? సో మనం సరిహద్దు గాంధీ అని అనుకున్నట్టు ఎంకే గాంధీ అంటే ఈయన వేరే అనుకొని వదిలేసి వస్తాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీనే మహాత్మా గాంధీ అని అంటాం. ఓకేనా? మోహన్ దాస్ కరమ్చంద్ అని ఇచ్చేసి గాంధీ అని ఇవ్వకున్నా కూడా వీ హ్యావ్ టు పిక్ యాజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే ఎగ్జామ్లో క్యాండిడేట్కి ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో కొన్ని సెంటెన్సెస్ని మిస్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఏ పాసిబుల్. కాబట్టి మనకు కంటెంట్ తెలిసిందే చాలనుకుంటాం, కానీ మనకు తెలవాల్సినటువంటి కంటెంట్ ఎంతో ఉంటుంది. వాటి కోసం మనం ట్రై చేయాలి. అప్పుడే మనకు ఫుల్ డేటా వస్తుంది. అప్పుడే మనం ఎగ్జామ్లో ఎట్లా లాజికల్ క్వశ్చన్ ఇచ్చినా బాగా అటెంప్ట్ చేయగలం. ఓకేనా? ఎంకే గాంధీ అంటే మళ్ళీ అది వేరే కాదు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? కాబట్టి కొద్దిగా లాజిక్ ఇచ్చినా మనం అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇన్ విచ్ ఇయర్ చార్లెస్ విల్కిన్స్ ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ భగవద్గీత వాజ్ పబ్లిష్డ్? ఇందుకే మీకు ఇలాగ చెప్పలేదు ఇది ఎప్పుడు అనువదించారు అనేది. 1785లో 1785లో ఈ యొక్క చార్లెస్ విల్కిన్ చేత ఆంగ్లంలోకి భగవద్గీత అయితే అనువదింపబడింది. అయితే మనకు షీకో అనేటటువంటి దారాషికో అనేటటువంటి పర్సన్ ఈ యొక్క భగవద్గీతని పర్షియన్ భాషలో కూడా మార్చడం జరిగింది. దారాషికో అనేటటువంటి పర్సన్ ఏమో పర్షియన్ భాషలోకి మార్చిండు. చార్లెస్ విల్కిన్స్ ఏం చేసిండు? ఇంగ్లీష్ భాషలోకి మార్చిండు. మనం ఇక్కడ ఏం చదువుకున్నాం? ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా ఇంగ్లీష్ వర్షన్లోకి మార్చింది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ మన యొక్క ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే, ఈ కింద వాటిలో ఎవరు పర్షియన్ భాషలోకి భగవద్గీతను మార్చడం జరిగింది అంటే మనం నెత్తిగొక్కుంటుంటాం, కానీ మనకు ఆన్సర్ తెలియదు కదా. దట్ ఈస్ దారాషికో. ఓకేనా? సో ఇక్కడతో ఈ యొక్క డేటాను ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం? 1857 రివాల్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. ఓకేనా? ఆ యొక్క సంగ్రామం గురించి, మంగల్ పాండే గురించి, ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో మిక్సప్ చేస్తూ మీకైతే క్లాసెస్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకు చెప్పినటువంటి ఎక్స్ట్రా డేటా మీకైతే హైలీ యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మ్యాక్సిమం పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇకపై వచ్చేటటువంటి క్లాసెస్ కూడా ఇంతకంటే బెటర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ అదేవిధంగా మీరు యొక్క వీడియోస్లో ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఆ యొక్క సజెషన్ని మీరు కామెంట్ రూపంలో కానీ లేదా టెలిగ్రామ్లో అయినా నాకు సెండ్ చేసినట్లయితే నేను దాన్ని బట్టి వచ్చేటటువంటి క్లాసెస్ని ఇంకా బెటర్గా ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.